ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భాగవతోత్తములారా, అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి పన్నిద్దరు ఆళ్వారులలో అవయవీభూతులు, అంగిభూతులు, ప్రధాన భూతులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండిత గోష్ఠిలో ఈనాడు చాలా మంది విద్వాంసులు, విదుషీమునులంతా కూడా పాల్గొన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికే భగవానుడు సంసార బంధంలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ముక్తాత్ములు చేయడానికై దేవదేవుడు సంకల్పించి ఈ ఆళ్వార్లందరూ కూడా అవతరింపచేశారు. వారందరూ కూడా దక్షిణ దేశంలో ఆయా నదీ తీరాల్లో అవతరించారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అని పన్నిద్దరు ఆళ్వార్లు మనం స్మరించుకుంటూ ఉండాలి. రెండవ వేదం, దాన్ని యజుర్వేదం అని చెప్తూ ఉంటాం. యజుర్వేద సారభూతంగా ఆళ్వారులు తిరువాశిర్యం అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఆ తిరువాశిర్య ప్రబంధ వైభవాన్ని తెలియజేయడానికి విచ్చేసి ఉన్నారు గోవర్ధనం శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి గారు. వారిని ఆ యజుర్వేద సారభూతమైన తిరువాశిరం యొక్క వైభవాన్ని తెలియజేయగలి ప్రార్థిస్తూ ఉన్నాం. బహుళాభరణం వందే జగదాభరణం మునిం విస్తృతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. జ్ఞానస్వరూపులైనటువంటి నమ్మాళ్ళ వారిని అంటారట. వేదాన్ని తమిళంలో మాట్లాడిన వారు కాబట్టి ఋషిగా చెబుతారు, గొప్పనైనటువంటి ఋషిగా. ఆత్మ జ్ఞాన ద్వారాన్ని అడ్డుపడటానికి వచ్చిన అజ్ఞానపు గాలిని కోపించి ఆపారట నమ్మాళ్ళ వారు. అందుకోసమే వీరికి శటకోపులు అని పేరు కూడా వచ్చింది. భగవంతుడు బ్రహ్మకు ఏ విధంగా అయితే చతుర్వేదాలు ఇచ్చి ఉపదేశించినట్లుగానే నమ్మాళ్ళ వారికి స్వయంగా భగవంతుడే ఈ దివ్య ప్రబంధాలను నాలుగిటిని కూడా ఉపదేశించారు అని అంటారు. పీతగా వాడే పిరాన్ పరమ కురువాకి వందు ఇరాపగల్ ఓదు విత్తు అనే రీతిలో పరమాత్మయే నమ్మాళ్ళ వారిపైనటువంటి ప్రీతి ఎక్కువగా ఉండడం చేత నమ్మాళ్ళ వారికి గొప్పనైనటువంటి వేద సారాన్ని అంతటినీ కూడా దివ్య ప్రబంధాలుగా అందించారు అంటారు. ఇప్పుడు మనం విన్నటువంటి ఋగ్వేద సారభూతమైనది తిరువృత్తం అయితే, యజుర్వేద సారభూతమైనది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి తిరువాశ్రయం. ఈ తిరువాశ్రయం 7 కాండలు ఉంటుంది. 7 కాండలు 7 పాసురాలుగా అందించారు మన ఆళ్వార్లు స్వామి. ఇలాగా అథర్వ వేదాన్ని పెరే తిరువందాదిగా, సామవేద సారాన్ని తిరువాయుముడిగా అందించారు. అంతేకాకుండా రహస్యత్రయ వివరణాత్మకాలు అనే నిర్వాహం కూడా చెప్తారు. అంటే అష్టాక్షరిలో ఉన్నటువంటి ప్రణవార్థాన్ని, నమశబ్దాన్ని తెలియజేస్తుందట మొట్టమొదటి తిరువృత్తం అనేటువంటి ప్రబంధం. ఆ తర్వాత నారాయణాయ అనేటువంటి పదాన్ని, దాని యొక్క సారాన్ని వివరంగా తెలియజేస్తుందట తిరువాశ్రయం అనేటువంటి ప్రబంధం. చర్మ శ్లోకార్థాన్ని తెలియజేస్తుంది పెరే తిరువందాది అనేటువంటి దివ్య ప్రబంధం. ద్వయమంత్ర సారాన్ని చక్కగా వివరంగా తెలియజేస్తుందిట తిరువాయుముజి అనేటువంటి దివ్య ప్రబంధం. ప్రతి ప్రబంధానికి కూడా ప్రార్థనా శ్లోకంగా ఒక తనయన్ని మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. తనయన్ అంటేనే దివ్య ప్రబంధంలో గొప్పనైనటువంటి వైభవం అన్నమాట. అంతేకాకుండా ఆ ప్రబంధాన్ని అందించినటువంటి ఆ మహాపురుషుల యొక్క వైభవం కూడా ఆ తనయంలో ఉంటుంది. అదే కాక ప్రబంధంలో చెప్పబడినటువంటి వైభవం, ప్రబంధంలో ఏవైతే సారాన్ని తెలియజేశారో ఆ సారాన్ని కూడా ఆ తనయంలోనే సంక్షిప్తంగా ఉంటుంది అని అన్నమాట.
ఆళ్వార్లు ప్రబంధాన్ని మనకు అందిస్తే పూర్వాచార్యులు ప్రతి ప్రబంధానికి కూడా ఆ ప్రబంధానికి ముందుగా ప్రార్థనా శ్లోకంగా తనియన్ని అందజేసినారు అన్నమాట. ఈ తిరువాసిరం అనే ప్రబంధానికి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమన్నార్ అనే ఆచార్యులు ఈ తనియన్ని అందజేశారు. కాసినయోర్ తాం వాజ కలియుగత్తే వందుదిత్తు ఆశ్రయ పావత్తనాల్ అరుమరై సూల్ విరత్తానే అంటూ ఈ తనియన్ ప్రారంభమవుతుంది. ఈ భూమండలంలో ఉండేటువంటి జీవులందరూ కూడా ఉజ్జీవించేటట్టుగా కలియుగత్తే వందు ఈ కలియుగంలోకి వచ్చి ఉదిత్తు అవతరించారు అంటారు. వచ్చారు అంటే ఎక్కడో ఉన్నవారు వచ్చినట్లు కదా. ఎక్కడ ఉన్నారు? ఇందాక మీకు చెప్పారు, నిత్య సూర్యులుగా ఉన్నారు కదా ఆయన అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు, అవతరించారు. ఆశ్రయప్ప అనేటువంటి ఛందస్సులో మనకి ప్రబంధాన్ని అందించారు అని అన్నమాట. ఈ ఛందస్సు చాలా గంభీరంగా ఉంటుంది, చాలా విశిష్టంగా ఉంటుంది. ద్రావిడ ప్రబంధాన్ని ఆశ్రయప్ప రూపంలో గొప్ప వేద శాస్త్రాన్ని వివరించారు నమ్మాళ్ళవారు. అలాంటి గొప్పనైన ఆచార్యులని దేశిగానే పరాంకుశనై అన్నట్లుగా ప్రథమాచార్యులుగా చెప్తారు మన నమ్మాళ్ళవారు. మన యావనాచార్యుల వారు కూడా స్తోత్ర రత్నంలో చెప్పారు, ఆద్యస్య నకులపతే బకుళాభిరామం శ్రీమత్ తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ అని చెప్పినట్లుగానే చక్కగా ప్రథమాచార్యులైనటువంటి ఈ నమ్మాళ్ళవార్లు ఎలాంటి వారు అంటే వకుళ భూషణ నాయకులుగా ఉన్నారు కదా. పగడ పూల మాల ధరించి ఉన్నటువంటి స్వామి, ఆ పగడ పూల మాల ధరించినటువంటి ఈ నమ్మాళ్ళవార్లని మాలిన్యం లేనటువంటి నిర్మలమైనటువంటి మనస్సులో ప్రతిష్ఠింప చేసుకుందాం అంటున్నారు తనయంలో ఆచార్యులు. స్వామి నమ్మాళ్ళవార్లని హృదయంలో ప్రతిష్ఠించుకొని నిత్యము కూడా ఆ స్వామికి మంగళాశాసనం చెప్పుకోవాలి అని చక్కగా తెలియజేస్తున్నారు తనయంలో. పిళ్ళాయి లోకాచార్య స్వామి వారు ఈ తనయానికి వ్యాఖ్యానం చెప్తూ కేవలం భగవదాభిముఖ్యమైనటువంటి భక్తులకి మాత్రమే ఉజ్జీవించడమే కాకుండా గొప్పనైనటువంటి ఈ భక్తులు మాత్రమే ఉజ్జీవించడమే కాకుండా స్వామి నమ్మాళ్ళ వారి దివ్య ప్రబంధాలు కనిపించని దానిని నమ్మనటువంటి వారికి కూడా వారి స్వభావాలను భావాలను కూడా మార్చి భగవద్ అనుభూతులుగా తీర్చిదిద్దాయి స్వామి నమ్మాళ్ళవారు రచించినటువంటి ఈ దివ్య ప్రబంధాలు. తిరువరుత్తంలో స్వామి అవుక్కుడంబు అని ప్రస్తావిస్తూ ఈ మనుష్య శరీరం ఎంతటి మలమూత్ర భూయిష్టమైనదో, హీనమైనదో, హేయమైనదో, అయితే ఇలాంటి శరీరంలోంచి మనం ఈ బంధనలోంచి తప్పించుకోవాలన్నా, పరమాత్మ అనుభూతిని పొందాలన్నా పరమ విలక్షణమైన దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మనం ఒకసారి చింతన చేయాలి. ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగలగాలి అని అనమాట. 7 పాసురాల్లో కూడా భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని తెలియజేస్తారు, ఆయన యొక్క సౌందర్యాన్ని తెలియజేస్తారు. అలాంటి సౌందర్య స్వరూపులైనటువంటి పరమాత్మకి మనం దాసులంగా ఉండాలి. వాస్తవానికి ప్రాకృత ప్రపంచంలో ఆయన తిరుమేనికి పోల్చదగినటువంటి వస్తువులు ఏమి లేకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి జనాలకు అర్థం కావడం కోసం, అంటే ఊహాలోకంలో స్వామి నమ్మాళ్ళవార్లు భగవంతుని అనుభవిస్తూ ఉంటారు. ఆ ప్రబంధాల ద్వారా మనం కూడా ఏ విధంగా అనుభవించాలనేటువంటి దాన్ని తెలియజేస్తారు చక్కగా. ఆ ఊహాలోకంలో ఒక గొప్పనైనటువంటి పచ్చని పర్వతము ఉంది. ఆ పర్వతానికి ఆ మేఘమండలం ఎలాగైతే ఎర్రగా ఉంటుందో ఆ మేఘమండలం అంతా చుట్టుకొని ఒక పీతాంబరాన్ని పరమాత్మ ధరించాడా అన్నట్లుగా ఊహించుకుంటున్నారు స్వామి. ఆ విధంగా ఆ పాసురాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన నీలమేఘ శ్యాముల తిరమేని, ఆ పర్వత శిఖరం సూర్యమండలాన్ని తాకుతుండగా సూర్యుడే కిరీటంగా ఉన్నట్లుగా, ఆ చంద్రుడు చంద్రహారంగా మెరుస్తూ ఉన్నట్లుగా, ఆ నక్షత్రాలు ముత్యాలహారంగా ఉండగా, ఆయన పెదవులు ఎర్రని అధరములు, కన్నులు పగడాల వల్లే వికసించినట్లుగా యోగ నిద్రలో ఉన్న పరమాత్మను దర్శిస్తున్నారు స్వామి నమ్మాళ్ళవార్లు. ఈ దర్శనం చాలా విశిష్టమైనటువంటి దర్శనం. పరమాత్మను దర్శించాము అంటేనే, అద్భుతమైనటువంటి దర్శనం చేసుకున్నాము అంటేనే మనకి బంధనాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా పరమాత్మను మనం దర్శించవచ్చు, నామస్మరణ చేయవచ్చు, స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం కావచ్చు. అందుకోసమే
ఈ తిరువాశ్రయం అనేటువంటి ప్రబంధంలో నమ్మాళ్ళవార్లు ముఖ్యంగా భగవత్ స్వరూపాన్ని ఏ విధంగా మానసికంగా అనుభవించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ పరమాత్మ యొక్క అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అని ఆ పరమాత్మయే సర్వస్వము అని మొట్టమొదటిగా ముఖ్యంగా చెప్పేటువంటిది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహమే ఈ లోకాన్ని అంతటినీ కూడా ఉజ్జీవింపజేసేది అని ఈ పాసురాల ద్వారా తెలియజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. 7 కాండలతో కూడినటువంటి యజుర్వేద సారాన్ని తిరువాసిరియం అనే ప్రబంధం ద్వారా నమ్మాళ్వార్లు 7 పాశముల ద్వారా తెలియజేశారు. ఇది చాలా కఠినాతి కఠినం. కాండం అంటేనే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, కానీ ఒక్క పాశురం అంటే అది కూడా ఆశిరియప్ప అనేటువంటి ఛందస్సుతో నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి ఒక దివ్య ప్రబంధం అన్నమాట. ఎన్నో విశేషాలను తెలియజేశారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో దాచుకోవాలి. హృదయ దర్పణంలో భగవంతుణ్ణి మనం దాచుకోవాలన్నమాట. అది అందరూ కూడా దాచుకోలేరు. ఎలా దాచుకోవాలని తెలియదు మనకు. అందువల్ల ఆళ్వారులు ఎంతో చక్కగా சக்கர்மாமிகளுடுத்துமிக்க செஞ்சுடர் பரிதி சூடி அஞ்சுடர் மதியம் பூண்டு பரசுடர் புனைந்த பவளச் செவ்வாய் திகழ்பசும் சோதி மரதக குன்னம் கடலோன் கைவிசை கண்பளர்வது போல் பீதகவாடு முடிபூன் முதலாமேதக பல்கள் அணிந்து சோதிவாயவும் கண்டமும் சிவப்ப மீதிட்டு பச்சவேது மிகப்பகை பனச்சுவனை கவர்தலை அரவினமணியே ஏறி எரிகடல் நடுவுள் அரிதுயிலமர்ந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோரு தெய்வக்குழாங்கள் கைதுழக் கிடந்த தாமரையுந்தி தனித்தெருநாயகா మూవులగడంద శేవడియోయే. స్వామి, ముల్లోకాల్ని కొలిచినటువంటి నీవు మాకెల్లప్పుడూ కూడా శరణ్యుడవు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆళ్వాలు తెలియజేశారు. రాజ్యలక్ష్మి గారు అంతకుముందు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా దివ్య ప్రబంధ ప్రారంభానికి ముందు తనియన్ అనేటువంటి ఒక విశేషం ఉన్నది. తనియన్ అంటే ప్రత్యేకమైనటువంటి శ్లోకం లేక ప్రత్యేకమైనటువంటి పాశురం. ఎందుకంటే ఆళ్వార్లు ప్రబంధాన్ని రచిస్తారు, అనుగ్రహిస్తారు, కానీ అందులో ఉండే విషయాలు మాత్రం మనం తెలుసుకుంటే ఎలా? మొట్టమొదటగా ఎవరైతే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారో వారిని కూడా నమస్కారం చెయ్యాలి కదా. అంచేత మొట్టమొదటగా అరుళాళ పెరుమాళెంబెరుమానార్ వారు అనుగ్రహించినటువంటి కాశినియోర్ తాంబాళ కలియుగత్తే బంధుదిత్తు ఆశ్రియ పావదనాల్ అరుమறை நூல் விரித்தானை தேசிகனை பராங்குஷனை திகழ்பகுள தாரானை మాషడయా మనత్తు వైత్తు మరవామల్ వాళ్తుదువే. మన యొక్క అజ్ఞానం, మన యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా మాలిన్యంతో కూడి ఉంటుంది. అందువల్ల మాలిన్యం లేనటువంటి మనస్సుతో అందరికీ కూడా మొట్టమొదటి ఆచార్యుడు నమ్మాళ్వార్లు విశ్వక్సేన సంభూతులు, విశ్వక్సేన అంశం. షఠారిం సైన్యపం భజే అన్నారు. ఒక్కొక్క ఆళ్వార్లు కూడా ఒక్కొక్క ఆయుధ ఆభరణ నిత్యసురుల అంశంగా ఉన్నారు. వీరు విశ్వక్సేన అంశాలు కనుక మనకు ఆచార్యుడుగా అందరికీ కూడా ఆచార్యుడు నమ్మాళ్వార్ని మనం స్తోత్రం చేస్తూ ఈ ప్రబంధాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి ఎంతో చక్కగా మనకు తెలియజేశారు. అటువంటి తిరువాశిరమనే దివ్య ప్రబంధాన్ని మనం వింటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.